నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ నిన్న ఈరోజు మనం ఒక టాలీవుడ్లో ఒక ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక విషయం చూస్తున్నాం. ఏంటి అంటే సింగిల్ థియేటర్స్ కావచ్చు, లేకపోతే మల్టీ థియేటర్స్ కావచ్చు, దీనికి మధ్యన రెంట్లని, షేర్లని, వీటి మీద ఒక వివాదం అయితే సాగుతుంది. ఏదైతే డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు లేదా ప్రొడ్యూసర్లు కావచ్చు పూర్తిగా రెండుగా చీలిపోయారని చెప్పి అర్థమవుతుంది. మొత్తానికి ఈ సమస్య ఏంటి, దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఈస్ట్ గోదావరి జిల్లాలో మన థియేటర్లన్నీ క్లోజ్ అయిపోయినాయి. అంటే వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అండి. ఇది మూడంచెలుగా ఉంటుంది వ్యవస్థ. ఎప్పుడు ఒక సినిమా నిర్మాత దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది, డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి ఎగ్జిబిటర్ ద్వారా ప్రదర్శన పోతుంది. ఒక్కొక్కసారి డిస్ట్రిబ్యూటర్ ప్లస్ ఎగ్జిబిటర్ కూడా ఒకళ్ళే అవుతారు. థియేటర్లో రిలీజ్ తీసుకుంటారు కాబట్టి సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉంటాయి ఎగ్జిబిటర్స్. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు ఈస్ట్ గోదావరిలో థియేటర్లు మూతపడడానికి ప్రధాన కారణం ఏంటంటే మాకు షేరింగ్ పద్ధతి ఇవ్వండి, పర్సంటేజ్ ఇవ్వండి, రెంటల్ మాకు వద్దు, రెంటల్ విధానం వల్ల మేము లాస్ అవుతున్నాము అంటున్నారు. ఎందుకంటే రెంటల్ విధానంలోకి వచ్చేసరికి అప్పుడు అన్ని సినిమాలకు అట్లా ఉండదు. కొత్త సినిమాలు చిన్న పెద్ద హీరో సినిమా అనుకోండి, షేరింగ్ ఇస్తే మేము లాస్ అవుతాం, మేము షేర్ ఇవ్వము అంటున్నారు. షేరింగ్ అన్నా పర్సంటేజ్ అన్నా ఒకటే. కొత్త సినిమా పెద్ద హీరో సినిమా వచ్చింది, దానికి మేము షేరింగ్ ఇవ్వము అంటున్నారు, రెంటలే ఇస్తామంటున్నారు, మేము లాభపడతామనే విధానంలో ఇది జరుగుతుంది. వాళ్ళు ఏమంటారంటే మాకు షేరింగ్ కావాలి, మాకు రెంటల్ వద్దు, మేము లాస్ అవుతున్నాం అంటారు. అదే కొత్త హీరో సినిమా వచ్చిందనుకోండి, అక్కడ పర్సంటేజ్ ఇస్తున్నారు, అక్కడ ఎట్టగో మేము డబ్బులు రావు కదా. అదండి ఈ వేరియేషన్ వల్ల లాస్ అవుతున్నాము. మాకు ముఖ్యంగా మల్టీప్లెక్స్లోనేమో పర్సంటేజ్ ఇస్తున్నారు, సింగిల్ స్క్రీన్ థియేటర్కి వచ్చేసరికి షేరింగ్ ఇస్తున్నారు. ఈ వేరియేషన్ అయితే ఉంది. మాకు ఇక్కడ సింగిల్ స్క్రీన్ థియేటర్లోనేమో రెంటలు ఇస్తున్నారు. దీనివల్ల మేము లాస్ అవుతున్నాము కాబట్టి ఆ సింగిల్ స్క్రీన్ థియేటర్కి అన్నింటికీ కూడా ఇక నుంచి పర్సంటేజ్ విధానమే ఉంచాలి అని చెప్పి అంటున్నారు. పర్సంటేజ్ విధానం అంటే ట్యాక్స్ పోగా ఉన్నదే 50-50 తీసుకుంటారు, ఒక 55-45 ఉంటుందండి. ఆ పద్ధతిలో డిస్ట్రిబ్యూటర్లకి వీళ్ళకి మధ్యలో ఉంటుంది. ఈ రెంట్ల విధానం వచ్చేసరికి ఇప్పుడు సినిమా పెద్ద హీరో సినిమా అనుకోండి, ఆ పర్సంటేజ్ విధానంలో ఎక్కువ లాభపడతారు వాళ్ళు. అది కావాలి మాకు అంటున్నారు. మల్టీప్లెక్స్లకి ఇస్తారు కదా, మాకు అలా ఇవ్వండి అంటున్నారు వాళ్ళు. దాని మీదే పెద్ద వివాదం నడుస్తుంది. దీనికి అక్కడ మొదలైంది, తూర్పుగోదావరి మొదలైంది. లేకపోతే మేము షోలు క్యాన్సిల్ అవుతున్నాయి. దీనివల్ల మేము చాలా లాస్ అవ్వాల్సి వస్తుంది. ఒకసారి థియేటర్కి జనం రావట్లేదు. ఇలా రకరకాల సమస్యలు అయితే థియేటర్ల పరంగా ఉంది. ఎగ్జిబిటర్ల పరంగా, నిర్మాతల పరంగా ఉన్న సమస్యలు వేరు, థియేటర్ల పరంగా ఉన్న సమస్య ఇది. అయితే గతంలో కూడా మీరు ఒక 2-3 సినిమాలకు వెళ్ళినప్పుడు థియేటర్లో ఎవరు లేని పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాం. అంటే తప్పు ప్రేక్షకులు ఉందనుకోవాలా, లేదా సినిమా తీసే విధానంలో ఉందనుకోవాలంటే ఏం చెప్తారు? పెద్ద సినిమాలు రాకపోవడం ప్రధాన కారణం అండి. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అయిపోవడంతో పాన్ ఇండియా సినిమాకే వెళ్దాం అనుకుంటున్నారు. టాక్ వచ్చిందో వెళ్తున్నారు. ఇప్పుడు సింగిల్ హిట్ అయింది, కోర్టు హిట్ అయింది, అది టాక్ వచ్చిన తర్వాత అవుతున్నాయి. ఇప్పుడు నేను కూడా ఏమైంది, బుక్ మై షో చూశాను, పలానా సినిమాకి వెళ్దామని బుక్ మై షోలో టికెట్ బుక్ చేసుకుందాం అంటే ఒకటి కూడా బుక్ అయ్యి ఉంటుంది. అక్కడ షో క్యాన్సిల్ అవుద్దేమో, మళ్ళీ మనం తీసుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో, అక్కడికే వెళ్ళి తీసుకుందాం అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఒకసారి క్యాన్సిల్ అయిపోతుంది. షోలు కూడా హైదరాబాద్లోనే క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడే పరిస్థితి ఎలా ఉంటే మీకు కొన్ని చిన్న చిన్న కేంద్రాల్లో, ఇప్పుడు మున్సిపాలిటీల్లో కానీ అక్కడ చూసుకుంటే షోలు పట్ల. మరి థియేటర్లో నిర్వహణ ఎట్లా? అంత పెద్ద థియేటర్లు కట్టుకుని ఆ ఫినాయిల్ ఖర్చు కూడా రాకపోతే అంతమంది స్టాఫ్ని పెట్టుకుని వాళ్ళ మనుగడ ఎలా? దీనికి మరి ఏదో ఒక మార్గం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ సమస్యకి పోవాలంటే ఒక పర్సంటేజ్ విధానం, వాళ్ళకి కూడా పర్సంటేజ్ విధానం ఇచ్చేసేసి అందరికీ ఈక్వల్గానే ఒక విధానాన్ని రూపొందించుకుని పెద్ద సినిమాలు, ఎక్కువ సినిమాలు రూపొందించుకుంటూ పెద్ద హీరోల పెద్ద సినిమాలో ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటే వాళ్ళు లాభపడతారో. థియేటర్లు అట్లా ఉంటాయి. లేకపోతే థియేటర్లు పోయి ఇంట్లో ఓటీటీలో సినిమాలు చూసే పరిస్థితి ఎంతో దూరంలో లేదనిపిస్తుంది. ఎందుకంటే ఈస్ట్ గోదావరి జరిగింది, రేపు వెస్ట్ గోదావరి జరగవచ్చు, లేదా ఇతర జిల్లాల్లో కూడా అదే పరిస్థితి రావచ్చు. మల్టీప్లెక్స్లో చాలామంది ఏంటంటే సింగిల్ స్క్రీన్ థియేటర్కి వెళ్ళడానికి కూడా ఇష్టపడతారు. మల్టీప్లెక్స్కి వెళ్తే కనీసం అక్కడికి వెళ్తే తినబండ హోటల్కి వెళ్ళిపోవచ్చు, షాపింగ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మల్టీప్లెక్స్ కానీ ఆ మాత్రం వెళ్తున్నారు. మల్టీప్లెక్స్లో కూడా షోలు క్యాన్సిల్ అవుతున్నాయి. అవును, అవును. సో మనం ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా గతంలో మనకి 3000 థియేటర్లు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయని చెప్పి తెలిసింది. కానీ ఇప్పుడు వచ్చేసరికి దాదాపు 1500కి ఇంకా తక్కువనే సింగిల్ థియేటర్స్ ఉన్నట్టుగా తెలుస్తూ వస్తుంది. సో రాను మల్టీప్లెక్స్లు పెరగబోతున్నాయా, లేదా సింగిల్ థియేటర్లు మూతపడబోతున్నాయా, లేదా హోమ్ థియేటర్స్ని పెంచుకోబోతున్నారా? ప్రతి ఇంట్లో ఇప్పుడు చూస్తున్నాం, ప్రస్తుతం అపార్ట్మెంట్లు కట్టే వాళ్ళందరూ కూడా హోమ్ థియేటర్ అంటే ఒక 10 మంది సిట్టింగ్ ఉండేటువంటి ఒక చిన్న హాల్ కూడా కడుతున్నటువంటి సందర్భం మనం చూస్తూ వస్తున్నాం. సో రానున్న కాలంలో మీరు అన్నట్టుగా ఓటీటీలకి లేదా హోమ్ థియేటర్స్కి పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి అనుకోవచ్చా?
ఇప్పుడు 3000 థియేటర్లు ఉండేవి అని చెప్తున్నారు మీ గతంలో. ఆ మాట వాస్తవమే. 3000 పైచిలకు థియేటర్లే ఉండేవి. రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి. ఇప్పుడు నాకు తెలిసి 1200, 1300 థియేటర్లు ఉంటాయి. అంతవరకు ఉన్నమాట వాస్తవమే. కానీ షోలు పడుతున్న థియేటర్లు ఏందనుకుంటే అందులో సగం కూడా ఉంటల్లా. షోలు పట్టల్లా. క్లోజ్ అయిపోయి ఉంటున్నాయి. మరి ఎట్లా ఈ పరిస్థితి? కాబట్టి భవిష్యత్ అంతా ఓటీటీ మీద డిపెండ్ అవ్వాలేమో అనిపిస్తుంది. థియేటర్కి జనం వెళ్ళట్లా. థియేటర్లో ముఖ్యంగా పార్కింగ్ ఫీజులు కానీ కొన్ని మల్టీప్లెక్స్లో అయితే పార్కింగ్ ఫీజు ఉండలేదు, కానీ కొన్ని బలవంతంగా వసూలు చేస్తున్నారు. అది కూడా జరుగుతుంది. జనాలు తెలియట్లేదు. వాడు ముందు కూపన్ ఇస్తున్నాడు, వెళ్ళిపోయేటప్పుడు అక్కడ పనిచేసేవాళ్ళు దాంట్లో కూపన్ చెక్ చేసేవాళ్ళు చేజాపుతున్నారు, డబ్బులు ఇచ్చేస్తున్నారు. దానికి ఇవ్వకూడదు, షాపింగ్ మాల్కి వచ్చాం మనం, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇవ్వకూడదని వాళ్ళు తెలియట్లా. వాళ్ళు అడగట్లా, వాళ్ళు చేజాపుతున్నారు కదా, ఇచ్చేస్తున్నారు. అడిగిన వాడు మాత్రం పంపించేస్తున్నారు. ఇట్లా కూడా జరుగుతుంది. అలాగే మళ్ళీ అక్కడ పాప్కార్న్ రేట్లు కానీ, కూల్ డ్రింకుల రేట్లు కానీ ఇవన్నీ ఎక్కువైపోయినాయి. మరి ఒక సగటు మానవుడు అంటే నెలకు 10,000 రూపాయలు సంపాదించుకునేవాడు నెలకు ఎన్ని సినిమా చూడగలడు? అట్లా చూసుకుంటే వాడు ఒకటో ఎన్నో చూస్తాడు అంతే, అంతకు మించి చూడలేడు కూడా. ఫ్యామిలీతో వెళ్ళడు, తను ఒక్కడే చూస్తాడు. ఈ పరిస్థితుల్లో ఓటీటీ మనుగడే ఆధారపడి కనపడుతుంది. భవిష్యత్తులో హోమ్ థియేటర్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే సింగిల్ థియేటర్స్ ఎవరైతే ఉన్నాయో అవన్నీ కూడా మూతపడిపోతున్నాయి అంటున్నారు. కానీ దీని మీద అయితే ఒక ఉద్యమం అయితే స్టార్ట్ అయింది. సో దీనికి ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉందంటారా, లేదంటే ఏమని చెప్తారు? అంటే పెద్దవాళ్ళు పూనుకోవాలండి. ఇప్పుడు మైత్రి వాళ్ళు, ఏషియన్ ఫిల్మ్స్ వాళ్ళు, ఇట్లా దిల్ రాజు గారు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ, సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు కానీ, గీతార్ట్స్ వాళ్ళు కానీ, వీళ్ళందరికీ చాలా వీళ్ళ లీజులో చాలా థియేటర్లు ఉన్నాయి. వాళ్ళే టేక్అవుట్ చేసుకుని వాళ్ళు నడుపుతున్నారు. వీళ్ళందరూ కూడా దీనికి ఒక మార్గం ఆలోచించుకోవాలి. ఎందుకంటే సినిమాల పరంగానూ ప్రాబ్లం ఉంది. అసలు ఇక్కడ కింద స్థాయిలోకి వచ్చేసరికి ఈ పరిస్థితి కనిపిస్తుంది. పై స్థాయిలో కనపడట్లా. ఇండస్ట్రీ బాగున్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఇది నివురుకప్పుడు నిప్పులాగా ఉంది. ఇక్కడ కూడా ముప్పు వస్తుంది ఇక్కడ ఉన్నా కానీ అది మనకి ఆ ఫలితం ఎక్కడ కనపడుతుంది అంటే థియేటర్ల దగ్గర పడుతుంది. థియేటర్లకి మేత లేదు. వాళ్ళకు ఉంటే షో పడితేనే కదా అక్కడ వాళ్ళకి ఆధారం. అక్కడ ప్రభావం కనిపించేస్తుంది, ఆటోమేటిక్ కనిపిస్తుంది. ఇక్కడ కనపట్లా. ఏదో సినిమా షూటింగ్ జరుగుతుంది, అది జరుగుతుంది అనుకుంటున్నారు, కానీ ఇక్కడ ప్రెస్ మీట్లు కూడా ఒకప్పుడు చాలా జరిగాయి. ప్రెస్ మీట్లు జరగట్లా. ఒక సినిమా ప్రమోషన్ ఎప్పుడో 2 ఏళ్ళ సినిమా చేసి సినిమా రిలీజ్కి ఒక నెల రోజుల ముందు నుంచే మాత్రమే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ప్రెస్కి ప్రమోషన్ వర్క్ అంతా స్టార్ట్ చేస్తున్నారు. అప్పటిదాకా వాళ్ళు కూడా చేయట్లేదు. ఆ ప్రకారం చూసుకుంటే ఇక్కడ కూడా ఇండస్ట్రీలో కూడా కనిపిస్తుంది ఆ వాతావరణం. అయితే దీనికి ఏదో ఒక మార్గం ఆలోచించుకుని ఇటు సినిమాలో ఎక్కువ రూపొందాలి, అటు థియేటర్లకి ఎక్కువ వాళ్ళకి అడిగిన పర్సంటేజ్లో కంఫర్ట్గా ఏదైనా వాళ్ళకి ఇవ్వగలిగితే ఈ గొడవ లేకుండా సర్దుమణుగుద్ది. లేకపోతే మళ్ళీ ఇది ఉద్యమంలాగా మారే అవకాశం అయితే ఉంది. చూద్దాం సార్. ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీ పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కూర్చొని దీనిపైన ఒక పూర్తి స్థాయిలో ఒక వివరణ, లేదంటే పూర్తి స్థాయిలో కొలికొచ్చేలాగా అయితే ప్రయత్నం చేయాలని అయితే కోరుకుందాం. నమస్తే.